గత 2 రోజులుగా లడాఖ్‌లోని విపరీతమైన ప్రొటెస్టులు జరుగుతున్నాయి స్టేట్‌హుడ్ కోసం. ఈ ప్రొటెస్టుల్లోని 4 పైగా చనిపోయారు. దాంతో పాటు చాలామందికి ఇంజ్యూర్ అయింది. అసలు ఈ స్టేట్‌హుడ్ హోదా వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ పొలిటికల్ రిప్రజెంటేషన్. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండడం వల్ల లోకల్ వాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల పాలసీ మేకింగ్‌లో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ. అడ్మినిస్ట్రేటివ్ అటానమీ అంటే ఇప్పుడు లడాక్ అనేది ఒక యూనియన్ టెరిటరీ. అక్కడ డిఫరెంట్ జియోగ్రఫీ ఉంటుంది, క్లైమేట్ ఉంటుంది, అలాగే కల్చర్ ఉంటుంది. సో వీటినన్నిటికి అడ్మినిస్ట్రేషన్ కోసం ప్రతిదానికి ఢిల్లీ వరకు వారు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళ డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లడాఖ్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్స్ ఉంటారు. అలాగే ల్యాండ్ రైట్స్ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వాళ్ళు రాజ్యాంగం పరంగా కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు వాళ్ళకి స్టేట్‌హుడ్ హోదా ఉంటే. ఇంకొకటి ఎకనామిక్ డెవలప్మెంట్. బేసికలీ లడాక్ అంటేనే మనకి టూరిజంకి బాగా పాపులర్. ఈ విషయం అందరికీ తెలుసు. సో అక్కడ టూరిజం డెవలప్ అయితే టూరిజం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఇది స్టేట్‌హుడ్ వల్ల వచ్చే ఇంకొక బెనిఫిట్. ఐడెంటిటీ అండ్ ఎంపవర్మెంట్. రికగ్నైజింగ్ లడాక్ యాజ్ ఎ స్టేట్. దానివల్ల కల్చర్ అండ్ పొలిటికల్ ఐడెంటిటీ బాగా ఎంపవర్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా మేనేజ్ చేసుకోగలరు. సో ఒక స్టేట్‌హుడ్ హోదా ఇవ్వడం వల్ల లడాక్కి ఎంత ప్రయోజనం ఉంది. సో ఇప్పుడు వరకు ఇలాగే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండి స్టేట్‌హుడ్ హోదాని పొందిన రాష్ట్రాలు ఏదో కామెంట్ చేయండి.